ఊరకుండి ఊరకుండి అంటే ఊరకుండమంటే ఏంటి? ఆకాశం ఉంది ఊరక, నీతో మాట్లాడలేదుగా. అది మాట్లాడినప్పుడు ఆకాశం ఎర్రగా ఉంది, నల్లగా ఉంది, నీలంగా ఉంది, మేఘాకారంగా ఉందని నువ్వు అందించినందుకు ఆ వర్ణాలు లేకుండా ఆకాశాన్ని ఆకాశంగా ఎలా అయితే గ్రహిస్తావో అలాగే నువ్వు ఎరుకతో ఎరుకను గ్రహించి ఊరక ఉండు. దేన్ని? ఆకాశాన్ని కాదు, ఎరుకని ఎరుకగానే గమనించు. ఎరుక ఎలా ఉంది? గమనించే లక్ష్యంతో. అంటే ఎరికే గమనించే లక్ష్యంతో, ఎరికే గుర్తించే లక్ష్యంతో, ఎరికే భావించే లక్ష్యంతో, ఎరికే శబ్ద లక్ష్యంతో, ఎరుక ఉందని ఎరుకతో ఎరుక శబ్దాన్ని గమనించి ఊరుకుంటూ ఆటోమేటిక్గా నువ్వు అనుభవింపబడినవి ఈ సర్వం కూడా ఎరుక స్వరూపం. ఎరుక ఎలా ఉంది? సత్యాంగ పరిపూర్ణ మౌనంగా ఉంది. అంటే సత్యుచితాంత పరిపూర్ణ మౌనంగా, స్వస్థ సిద్ధంగా, సొంతంగా, అనుభవ సిద్ధం. సానుభవిక వేద్యం అంటే సానుభవం ఉన్న సత్యాంగ స్వరూపమైన పరిపూర్ణ మౌనాన్ని వేద్యం తెలుసుకో. దేని ద్వారా? సాక్షి జ్ఞానంతో, సాక్షి స్మృతితో, సాక్షి చైతన్యంతో, సాక్షి సత్ అవగాహనతో, సాక్షి ఆందవగాహనతో ఊరుకోండి. ఉన్నది ఉన్నట్టుగానే అని నిర్గుణ చైతన్య మనందరి సహజ అనుభూతులు తానుగా, తన అందరిగా సహజంగా ఉన్నందునే ఉన్నది ఉన్నట్లుగానే స్వయం బోధ సూచనలతో, స్వయం బోధ సూచనల స్వయం అవగాహన ప్రతి వారికి సహజంగా సంపూర్ణంగా ఉన్నది. అట్లా ఉండటమే స్వయం అనుభవం, ఆత్మానుభవం, బ్రహ్మానుభవం, పరమాత్మ పేర్లు ఎన్నెన్నో పెట్టండి. స్వానుభవం మౌనం మాత్రంగా.